साला शैतान भी घबरा जाएगा। ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా స్టార్టింగ్ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి ఇలా ఎవరైనా ఫోటో యాడ్ చేసుకొని జూమ్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా బార్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకో ఫోటో. ఈ ఫోటోని కూడా ఇలా జూమ్ చేసి ఇక్కడ వచ్చేలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఇంకో ఫోటో. ఇలాగే లాస్ట్ వరకు అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం ఫాస్ట్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా, మీరు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని స్టార్టింగ్లో ఉన్న ఫోటోకి మాత్రమే పేస్ట్ చేసుకోండి. ఓన్లీ ఒక ఫోటోకి మాత్రమే పేస్ట్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్, కింద పేస్టల్ పక్కన యారో, కలర్ ఫిల్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఫోటో చిన్నగా పెద్దగా అనిపిస్తే మాత్రం ఇలా 2 ఫింగర్ తోటి ఇలా సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్, కింద కాపీ లేయర్ ఉంటుంది, దాన్ని కాపీ లేయర్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మళ్ళీ ముందుకు అయితే స్క్రోల్ చేయండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫోటో పేస్ట్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్, కింద పేస్టల్ పక్కన యారో, కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. ఫోటో చిన్నగా అయింది కదా, పైన 3 డాట్ మీద క్లిక్ ఇచ్చి ఫిల్ కాంప్రమైజ్ అయితే చేసుకోండి. ఇలాగైతే ఉంటుంది. కొంచెం ఇలా జూమ్ చేసుకోండి, మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా 2 ఫింగర్ తోటి ఇలా అయితే వస్తుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. ఓన్లీ 2 ఫోటోకి మాత్రమే పేస్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు ముందుకు స్క్రోల్ చేసి ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్, కింద కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఫోటో ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్, కింద పేస్టల్ పక్కన యారో, కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. దీన్ని కూడా ఇలా కొంచెం సైజ్ అయితే మీకు ఎలా కావాలో అలా అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, ఓన్లీ 2 ఫోటో కూడా పేస్ట్ చేసుకోండి. ఇలా 2 ఫోటో పేస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దీన్ని కూడా పైన ప్లస్ ఐకాన్ ట్యాప్ ఇచ్చి కాపీలేట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో 2 ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ 2 ఫోటో అనేది ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోవాలి. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి పైన ప్లస్ ఐకాన్, కింద పేస్టల్ పక్కన యారో, కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. ఇలా ఫోటో చిన్నగా అయింది కదా, ఇలా 2 ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి. ఇలాగైతే ఉంటుంది. ఇలా ఫోటో మీద ట్యాప్ చేయండి, పైన ప్లస్ ఐకాన్, పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకైతే వీడియో డెఫినెట్గా నచ్చితే మీరు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్.